ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితం సర్వనాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే। మీ తలరాతను మార్చుకోవటానికి ఇంకా అవకాశం ఉంది। మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి। అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి। అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు। వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు, అనుకున్నది సాధించడానికి ఎన్నిసార్లైనా ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటారు, విసుగు చెందకుండా శ్రమిస్తూనే ఉంటారు। అయితే మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగానే ఉంటాయి। కుటుంబ పరంగా చూసినా కానీ బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి। అయితే వీరి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఉంటాయి। ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని అర్హత లేని వ్యక్తులను ప్రేమించి మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। కాబట్టి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఈ విధంగా జరిగి ఉండవచ్చు, లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి। కాబట్టి మీ యొక్క జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే మీరు అర్హత ఉన్న వ్యక్తులను మాత్రమే ప్రేమించాలి, అర్హత లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్లకూడదు। అంటే మీరు ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గనక ఆ యొక్క వ్యక్తి గురించి పూర్తి సమాచారం మీకు తెలిసి ఉండాలి, వారి యొక్క మనస్తత్వం గురించి కూడా పూర్తి అవగాహన మీకు ఉండాలి, లేకపోతే మీ యొక్క జీవితాన్ని మీరు చేతులా నాశనం చేసుకున్నట్లే అవుతుంది। అలాగే మేషరాశి వారు ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు అర్హత లేని వ్యక్తులతో, లేకపోతే నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం, అంటే వారిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే కనుక వారికి సహాయం చేయటం, కలిసి ఏవైనా ఒప్పందాలు చేసుకోవటం, ఇటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి। తద్వారా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు। మీ యొక్క జీవితంలో ఇదివరకు ఇది జరిగిందా, లేకపోతే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి। మీ యొక్క జీవితాన్ని నాశనం కాకుండా చూసుకునే బాధ్యత మీపైనే ఉంది। కాబట్టి ఏ తొందరపాటు నిర్ణయం కాకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయండి। నమ్మకం లేని వ్యక్తులతో ఇటువంటి లావాదేవీలు అస్సలు జరపకండి। ఒకవేళ జరిపారంటే మాత్రం మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది। అలాగే మేషరాశి వ్యక్తులు షూరిటీ సంతకాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఏవైనా మాట ఇచ్చి ఆ మాట మీద కట్టుబడి నిలబడతారని ఇతరులకు హామీగా ఉండటం కావచ్చు, ఇటువంటి పనులు చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది। ఒకవేళ మీరు ఎవరి తరపునైతే మాట ఇచ్చారో వారు ఆ మాట నిలబెట్టుకోకపోవటం వల్ల ఆ సమస్య మీ మెడకే చుట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది। మీ యొక్క జీవితం సర్వనాశనం కావటానికి ఇటువంటి వ్యక్తులు కూడా కారణమవుతారనే చెప్పుకోవాలి। అలాగే ముఖ్యంగా మేషరాశి వారు మూర్ఖులతో కానీ, లేకపోతే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వ్యక్తులతో కానీ, లేకపోతే మీ పక్కనే ఉంటూ మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల చెడు ప్రచారం చేసే వ్యక్తులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం కానీ స్నేహం కానీ చేయకూడదు। ఒకవేళ మీరు కనుక అటువంటి వ్యక్తులతో స్నేహం చేసినా కానీ మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాలి। సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, మీపైన అభాండాలు వేస్తారు, నిందలు ఆరోపణలు చేసి మీ గురించి నలుగురి దగ్గర చెడు ప్రచారం చేస్తూ ఉంటారు। కాబట్టి అటువంటి వ్యక్తుల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమవుతుంది। అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి అంటే ఆచితూచి అడుగు వేయాలి। ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి। అలాగే మీ ముందు ఇంకా అవకాశాలు కూడా మిగిలి ఉన్నాయి। అంటే మీ జీవితంలో ఇదివరకు ఇటువంటి సమస్యలతో మీరు సతమతమై మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న వారైతే కనుక ఇంకా అవకాశం ఉంది। ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని కల్పించాడు, మీ ముందున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి। ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా మీకు తోడుగా నిలుస్తాడు। మేషరాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు। అలాగే మీరు చేసే దాన ధర్మాలు కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।